జూబ్లీ హిల్స్ లో 158 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. సికింద్రాబాద్ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించిన టాస్క్ ఫోర్స్ డీసీపీ కేరళలో సస్పెండ్ అయిన శివకృష్ణ అనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నిందితుడు జూబ్లీ హిల్స్ లో ఎస్ఆర్ నగర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు. ఒడిశా నుంచి జూబ్లీ హిల్స్ మీదుగా మహారాష్ట్రకు తీసుకువెళ్తున్న గంజాయి సరుకు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై నగరంలో పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు. కేరళలో సస్పెండ్ అయిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతోనే గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు వెల్లడి. నిన్న సాయంత్రం ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్ కి మేము అప్రెంట్ చేశాము. అతని పేరు పనగుడు శివకృష్ణ. అది ఇప్పుడే ప్రెజెంట్ గా సిఐఎస్ఎఫ్ గా పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు కేరళ స్టేట్ లో. వాళ్ళ నేటివ్ ప్లేస్ మొత్తగూడెం, అల్లూరు సీతారాం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ప్రెజెంట్ కేరళ స్టేట్ లో సిఐఎస్ఎఫ్ గా డ్యూటీ చేస్తున్నారు. సో అతని నుంచి మేము నిన్న సాయంత్రం అరౌండ్ 158 kgs ఆఫ్ గాంజా, తర్వాత ఒకటి షెవ్రోలే సేల్ కార్ మరియు 3 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము. ఈ గాంజా టోటల్ వర్త్ ఆఫ్ 79 lakhs రూపీస్ మేము సీజ్ చేశాము. ఈ అక్యూజ్ మోడస్ ఆపరేండి అంటే ఈ శివకృష్ణ అక్యూజ్ ఇది మొత్తగూడెం ఆఫ్ అల్లూరు సీతారాం డిస్ట్రిక్ట్ నుంచి నేటివ్ ఉన్నారు. 2009లో అతను ఒక సిఐఎస్ కానిస్టేబుల్ లాగా అది సెంట్రల్ ఫోర్స్ లో జాయిన్ చేశారు. ఆ సెంట్రల్ ఫోర్స్ లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో తర్వాత షార్ట్ టర్మ్ లో ఆక్వా ఇన్కమ్ కావాలి, దీనికోసం వాళ్ళు ఈ డ్రగ్ పెడ్లింగ్ లో ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ రెగ్యులర్ గా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మరియు ఒరిస్సా స్టేట్ నుంచి డ్రగ్ కల్టివేటర్ నుంచి డైరెక్ట్లీ పర్చేస్ చేసి తక్కువ అమౌంట్ లో ఇక్కడ ఇంటర్ స్టేట్ గా మన తెలంగాణ రాష్ట్రంలో, మహారాష్ట్ర, కర్ణాటక, వేరే వేరే రాష్ట్రంలో ఇది సేల్ చేస్తున్నారు. అతని పైన ప్రీవియస్ గా కూడా 2 కేసెస్ ఉన్నాయి. 2025లో దమ్మపేట్ పిఎస్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెంలో ఒకటి కేసు ఉంది. దీంట్లో అతను రిమాండ్ అయ్యి జైల్లో కూడా పోయారు. తర్వాత రీసెంట్ గా కూడా ఒక అంబర్పేట్ పిఎస్ కేసులో 2026 కేసులో అతను అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఇది థర్డ్ టైం ఇది ఈ డ్రగ్ పెడ్లింగ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడే ప్రెసెంట్ గా ఈ దమ్మాపేట్ పిఎస్ 25 కేసులో వాళ్ళు సిఐఎస్ఎల్ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. సస్పెన్షన్ ఇప్పుడే సస్పెన్షన్ కంటిన్యూ ఉంది. మళ్ళీ సస్పెన్షన్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ గా ఇది డ్రగ్ పెడ్లింగ్, డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో అతనికి ఈరోజు మన అన్ని మొత్తం బట్టలు సీజ్ చేసి అతనికి జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించేస్తున్నాము. ఇంకా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉంది, అది కూడా ఫర్దర్ గా పోలీస్ కస్టడీ తీసుకుని అది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. మన హైదరాబాద్ సిటీ పోలీస్ మరియు ఈగల్, హెచ్న్యూ అండ్ మన